ప్రభుత్వ ఉద్యోగులు ఓపీఎస్ రావాలంటే 2040వ సంవత్సరం నాటికి రాష్ట్రం ఏ రాష్ట్రమైన దేశంలో మొత్తం బడ్జెట్ ఉట్టి జీతాలు పెన్షన్కే ఇవ్వాల్సి వస్తుంది. ఈ విషయాన్ని లెక్కగట్టి 99-2004 వాజ్పేయి ప్రభుత్వం అక్కడ ఉండగానే నిర్ణయం తీసుకున్నారు సిపిఎస్ అని. అంటే ఇప్పుడు రిటైర్ అయ్యే సమయానికి ఎంప్లాయీ జీతం ఎంత ఉందో దాంట్లో సగం జీవితాంతం పెన్షన్ కింద ఇవ్వాలి ఓపీఎస్ అంటే, అదే కదా. ఇంకా దాంట్లో చాలా ఉన్నాయి బెనిఫిట్స్. ఏంటంటే ఓపీఎస్ లో అదే కాకుండా అంటే పిఎఫ్ డబ్బులు పిఎఫ్ ఇది వస్తుంది, ప్లస్ చనిపోతే భార్యకు వస్తుంది, ప్లస్ డిపెండెంట్ కి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి బెనిఫిట్స్. దాంతో పాటుగా ఓపీఎస్ లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ చివరి రోజున రిటైర్ అయ్యే రోజు 50,000 లక్ష రూపాయలు జీతం అనుకోండి, మీకు 50% కింద 50,000 పెన్షన్ రావాలి కదా. దాంట్లో దాని పేరేదో ఉంటది, నా భాషలో అమ్ముకోవడం అంటాం. అంటే నా చేతిలో ఉన్న షేర్ని అమ్ముకోవడం, ప్రభుత్వానికి దాన్ని అప్పచెప్తారు. ఒక 25% అప్పచెప్పారు అనుకోండి, అంటే నా జీతంలో ఇప్పుడు నాకు పెన్షన్ కింద 50,000 రావాల్సి ఉంటే 50,000లో నేను 15,000 వదిలేసుకుంటానికి సిద్ధపడ్డాను అనుకోండి 25%. ప్రతి రూపాయికి 100 రూపాయలు చొప్పున